బంగారం కన్నా విలువ పలికే వజ్రం కూడా ఒక రంగురాయి. రంగురాళ్లే గిరిపుత్రుల ఏజెన్సీ ఉసురు తీస్తున్న మరో మహమ్మారి పేరే మొదట పుకారుగా ప్రారంభమైన రంగురాళ్ల వేట క్రమంగా ఒక వ్యాపారంగా మారింది. ఈ ప్రపంచంలో నేను పూర్తిగా నమ్మేది ముగ్గురిని, ఇంద్రజిత్, నిన్ను, ఆలాని. ఈ ప్రపంచంలో ₹1,00,000 సంపాదించడానికి 1,00,000కు పైగా మార్గాలు ఉన్నాయి. ఒకటి నిమిషానికి ₹400 సంపాదిస్తే ఇంకొకటి నిమిషంలో 4 పర్సులు కొట్టేసి ఇంకా ఎక్కువ సంపాదిస్తాడు. ఇక్కడ చెడుకి ఉన్నంత పాపులారిటీ మంచికి ఉండదు. ఒక గుడి కానీ స్కూల్ కానీ కట్టిస్తే 100 మందికి తెలుస్తుంది. అదే ఒక మర్డర్ చేస్తే 1000 మందికి తెలుస్తుంది. డబ్బు వల్ల కొందరికి సమస్యలు తీరతాయి, ఇంకొందరికి సమస్యలు మొదలవుతాయి. కొన్ని విచిత్రమైన పరిస్థితుల వల్ల ఇక్కడ వచ్చిన అతనికి డబ్బు వల్ల సమస్యలు తీరాయా లేక మొదలయ్యాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడి నుంచి ఇతను వెళ్లాల్సిన ప్రదేశం సుమారుగా ఒక 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అడవిలో చాలా తొందరగా చీకటి పడిపోతుంది కాబట్టి ఇతనికి ఎవరో లిఫ్ట్ ఇవ్వట్లేదు కాబట్టి వచ్చిన పని అవుతుందా లేదా అని ఇతను చాలా టెన్షన్గా ఉన్నాడు. మేడూరు అవతల వరకు సార్. థ్యాంక్స్ సార్. ఐఎమ్ సంపూర్ణేష్ బాబు. ఇండస్ట్రీయా? కాదు సార్, నాకు సంపూర్ణేష్ బాబు అంటే అభిమానం. ఆయన మీద నా అభిమానం ఎలా చూపించుకోవాలో తెలియక ఆయన పేరు పెట్టేసుకున్నా. ఓ అలాగా, అయితే నా పేరు టైగర్ మ్యాన్. సర్కసా? డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సరే కానీ నాకు టైగర్ మ్యాన్ అనే పేరు ఎలా వచ్చిందో నీకేం తెలుసుకోవాలనిపించట్లేదా? అంటే అది ఒకరోజు రాత్రి డ్యూటీ అయిపోయిన తర్వాత బుల్లెట్ మీద అడవిలోంచి ఇంటికి తిరిగి వచ్చేస్తుంటే సడన్గా అడవిలో కరెంట్ పోయింది. అడవిలో కరెంటు పోయింది. తెలివిగా నేను నా బుల్లెట్ లైట్ ఆన్ చేశాను. వచ్చేస్తుంటే వెనక్కి తిరిగేసరికి పులి, నా అంత పులి నన్ను తనుకొచ్చేస్తుంది. నేను స్పీడ్ పెంచాను, తెలివిగా అది కూడా స్పీడ్ పెంచింది. భయంతో నాకు అలిసిపోయేదానికి చవట్లు పట్టేస్తున్నాయి. హలో 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 అంతేనయ్యా, అడవిలో సిగ్నల్ దొరకదు. అవసరమైనప్పుడు కూడా సిగ్నల్ దొరకదు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో కూడా సిగ్నల్ దొరకదు. సరే కానీ ఎక్కడున్నా మనం? ఆ సింహం దొరుకొచ్చేస్తుంది కదా. పులనా సార్? పులనే కదా అన్నా నేను. అప్పుడు తెలివిగా నేను స్పీడ్ పెంచి గేర్ మార్చి హార్న్ కొట్టాను. అప్పుడు సింహం జూలు విదిల్చి సార్ పులనా సార్? పులనయ్యా సార్. టెన్షన్ అవుతుంది సార్. సరే సరే లెఫ్ట్ కప్తానండి. లిఫ్ట్ ఇచ్చేది పెద్ద లైఫ్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు. పైగా పెద్ద లైఫ్ అప్పయ్యేలాగా బుల్లెట్ అట్ట స్కూల్ అట్ట ఈడట. ఎంత సెల్ ఫోన్ కొట్టేసినా అవి ఒకలాగా కూడా బెటర్. అయ్యా
సరే కానీ ఎక్కడున్నా మనం అప్పుడు వెళ్తున్నాం కదా, పుల్ దగ్గరికి వచ్చేస్తుంది. నేను స్పీడ్ పెంచాను, అది కూడా స్పీడ్ పెంచింది. ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంతలో నేను వెళ్తున్న రోడ్డు రెండుగా విడిపోయింది. అప్పుడు నేను లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ కట్ చేశాను. అప్పుడు ఆ పులి కన్ఫ్యూజన్ లో లెఫ్ట్కి వెళ్ళిపోయింది. లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ కట్ చేశారా? పులి కన్ఫ్యూజన్ లో లెఫ్ట్కి వెళ్ళిపోయిందా? ఎస్, సింహం లెఫ్ట్కి వెళ్ళిపోయిందయ్యా. అందుకనే నేను టైగర్ మ్యాన్ అంటారు. సార్ ఇంకా మీరు ఎంత దూరం సార్? నీ స్టోరీ చెప్పు, వచ్చేస్తుందిలే. నా కథ మీ అంత అడ్వెంచర్ స్టోరీ ఏం కాదు సార్. ఆఫ్ కోర్స్. మా తాత చచ్చిపోయాడు, డైరెక్ట్గా శ్మశానానికి వెళ్తున్నాను. మీ తాత చచ్చిపోయాడా? శ్మశానానికి వెళ్తున్నావా? కొంప తీసి ఆ పీర్ సాహిబ్ సవాల్ కూడా తిరగాని కాదు కదా, అది ఈ టైంలోనా? అది అవుట్ ఆఫ్ సర్వీస్ కదయ్యా. దాని గురించి కథలేం వినలేదటే నువ్వు? విన్నాను కథలు నమ్మాలని లేదు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందాకో మీరు కథ చెప్పారు, నేను నమ్మానా సార్? ఇదిగో పెద్దనా, పీర్ సాహిబ్ సవాల్ కొట్టి ఎక్కడ? అక్కడ నీకేం పని? అయినా నువ్వు మా ఊరిలో లేవే, కొంప తీసి రంగురాలు కొండలకు వచ్చావా? అయినా ఇవన్నీ నాకెందుకు తప్పయా. ఇలా తిన్నగా వెళ్ళు, అక్కడ చలి కాసుకుంటా పిచ్చి కాపు ఉంటాడు, ఆ పక్కనే కంచేసి ఉంటుంది కదా అది. ఇక్కడ చలిమంట కాసుకుంటూ ఓ పిచ్చి కాపురం ఉంటాడు అన్నాడు. ఎవరు లేరేంటి? కొంప తీసి చెప్పుడు పిచ్చి కాపురం అంటావా? కంచెందుకే సారో తెలియనప్పుడు కంచె దాటడం తప్పు దొరా. కంచె దాటడం తప్పు దొరా. కంచె ఎందుకు వేసారో తెలియనప్పుడు కంచె దాటకుండా ఉండడం తప్పే దొరా. కోరిక అటుకలిసిన అవుదరా, కొన్ని నమ్మాలి. ఎంత బాబాయ్ చెప్పినట్టే వచ్చామే, ఈడి కనిపించట్లేదు. ఇంకా కొమ్మ తీసి ఆ పిచ్చి కాపురే ఇంద్రజిత్ బాబాయ్ అంటావా? చచ్చా, ఇంద్రజిత్ బాబాయ్ అయితే నన్ను గుర్తుపడతాడు కదా. అసలు ఆడు నిజంగా పిచ్చోడేనా? ఇంద్రజిత్ బాబాయ్కి ఇన్ఫార్మరా? ఆయన పల్లెటూరుకి అంత సీన్ లేదులే.
ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడింది మీ తాతే బాబు. అటువంటి మీ తాత రుణం ఇప్పుడు మట్టేసి తీర్చుకో. మీ తాత చనిపోయాడు. ఆయన క్షవరక్షణంలో కూడా అంతా నీ గురించి మాట్లాడాడు. నువ్వు తనని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావని బాధపడ్డాడు. 8 ఏళ్ల వయసులో పారిపోయిన నువ్వు 10 ఏళ్ల తర్వాత ఒకరోజు తిరిగి వచ్చి అమ్మా నాన్నలు చనిపోయిన చోటికి నిన్ను తీసుకుని వెళ్ళమన్నప్పుడు మీ కుటుంబం వాళ్ళు మళ్ళీ ఆ ఊరు వెళ్తే ప్రమాదం అని తీసుకువెళ్ళలేదు. అంతేగాని అక్కడ తన దాచిపెట్టిన ఆస్తి నీకు తెలియకుండా ఉండాలని కాదు. అవన్నీ నీకు అప్పగించమని, అలాగే కొన్ని విషయాలు నీకు చెప్పమని నాకు చెప్పాడు. త్వరగా వచ్చే బేట. మేడూరు నుంచి 7 కిలోమీటర్లు, పీరు సాహిబ్ సవాలగుట్ట. బేటా, ఈ విషయం ఎవరికి చెప్పుకో. బేటా బేటా వింటున్నావా? సీటు ముంబై మీద 10 లక్షలు. సీటు డబ్బులు ఎప్పుడు పంపిస్తున్నావు? పాత 20 కూడా ఇవ్వాలి కదా. అసలే ఎల్లుండి ఫైనల్. డబ్బులు చాలా అవసరం. ఇదిగోండి సార్ మీ 10 లక్షలు. దీంతో మీకు ఇవ్వాల్సిన 30 లక్షలు బాకీ తీరిపోయింది సార్. అయితే రేపు మ్యాచ్ మీద ఎటువంటి బెట్టింగ్లో వేయట్లేదు సార్. అంత డబ్బు కానీ ధైర్యంగానే చాలట్లేదా? సరే, वाह महमद रसूल आ गया मेरा बचपन का दोस्त. నా డబ్బులు నాకు ఇవ్వకుండా 2 నెలలుగా తప్పించుకు తిరుగుతున్నా సాలే దోస్త్. మాఫ్ కీజియే, ఇచ్చేస్తాను, ఖచ్చితంగా ఇచ్చేస్తాను. కానీ ముందు నాకు అర్జెంటుగా 20,000 రూపాయలు కావాలి. అప్పు తీర్చడానికి వచ్చావనుకుంటే అప్పు అడగడానికి వచ్చావా? ఏం చేయను, మా తాతకు ఆరోగ్యం బాగాలేదు. ఒక్క నిమిషం. సరే, అప్పు అడగడానికి వచ్చావు, మరి నేను ఇప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తాను? మా తాత చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా అప్పు తీసుకుని వెళ్ళాలి. మరి నేను ఇప్పుడు నిన్ను వెళ్ళనివ్వకపోతే? ఇప్పుడు దీంతో బుర్ర మీద గట్టిగా దొబ్బి గట్టి పడేస్తే?
రసూల్ మహమ్మద్ రసూల్ మహమ్మద్ రసూల్ అవసరం చెప్తానేవా తొక్కలో నువ్వు ఇచ్చారు వేరు పారిపోతా. ఒకవేళ పారిపోతే సరే పారిపోకుండా కట్టు. నన్ను కట్టేస్తే నీకేమైనా వస్తుందా? పోనీ నన్ను చంపి నా కాళ్ళు చేతులు అమ్ముకుంటే నీ బాకీ తీరుతుందా? అలా అని చెప్పి నేను వదిలేస్తే నాకేమైనా వస్తుందా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను. అసలు మా తాత నన్ను చౌబ్రతుల మధ్య ఎందుకు పిలిపించాడో తెలుసా? అసలు నీకు రంగురాలు అంటే ఏంటో తెలుసా? వాటి విలువ ఎంత ఉంటుందో తెలుసా? అవన్నీ వదిలేసాయి. నీకు నా గతం ఏంటో తెలుసా? తెలుసు. నువ్వు నాకు 5 లక్షలు అప్పున్నావు. ఇవన్నీ కాదు, ఇప్పుడు నేను చెప్పేది అంటే నువ్వు నన్ను ఎందుకు వదలాలో నీకే అర్థమవుతుంది. జస్ట్ 20,000. నీ తొక్కలు 5 లక్షలే కాదు, తిరిగి వచ్చి నీకు 20 లక్షలు ఇస్తాను. సరే చెప్పు, చెప్తేనే కదా వదలాలో లేదో తెలిసేది. మా తాత నాకు చిన్నప్పుడు చెప్పిన మొదటి కథ నా గతం. చూడుపేట, మన కుటుంబం చింతపల్లి మండలం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మేడూరులో ఉండేది. అడవే మనకి జీవనాధారం. నాకు చదువు రాదు, కానీ అడవి మొత్తం అణువణువు చదివేశాను. ఆ రోజుల్లో నమ్మకాలు అవి ఎక్కువగా ఉండేవి. కానీ నేను శ్మశానం దాటితే వచ్చే ఓ కొండ దిగువ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు జరిపేవాడిని. మెల్లగా రోజు రాత్రి మా అబ్బాయి అంటే మీ నాన్న కూడా నాతో పాటు తవ్వకాలకు వచ్చేవాడు. నాకు దెయ్యాలంటే భయం లేదు, అంచేతనే నేనంటే జనానికి భయం. దానికి తోడు రోజు మన కుటుంబం ఆ పాడుపడ్డ శ్మశానం దగ్గరికి వెళ్ళటం, అక్కడ మన కుటుంబం ఏం చేస్తుందో తెలియకపోవటం వల్ల ఊరి పెద్ద కారణ మరణానికి మన కుటుంబమే కారణమని, మనం చేతబడులు నరబలులు చేస్తామని అనుకోవటం మెల్లగా ఓ పుకార్లా మొదలయ్యి మీ అమ్మా నాన్నల ప్రాణాలు తీసేంత కసిగా మారి. నువ్వు పుట్టిన రాత్రి మీ అమ్మకి పురిటి నొప్పులు వస్తున్నాయని చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అడవి దాటుకు తీసుకెళ్తుంటే నొప్పులు విపరీతంగా ఎక్కువై మీ అమ్మ గట్టిగా అరుస్తుంటే పిచ్చి నమ్మకాలతో ఊరి జనం అక్కడ నేనేదో నరబలి జరుగుతోందనుకుని ఏమాత్రం ఆలోచన జాలి లేకుండా అత్యంత కిరాతకంగా మీ అమ్మని నాన్నని చంపేశారు. సరిగ్గా వాళ్ళు చంపడానికి 5 నిమిషాల ముందు నువ్వు పుట్టడం, నిన్ను ప్రాణాలతో నేను కాపాడుకోవటం ఆ అల్లా పెట్టిన భిక్ష. నేను అప్పటి నుంచి రంగురాళ్ల గురించి ఆలోచించడం కానీ తవ్వకాలు జరపడం కానీ మానేశాను. అప్పటిదాకా నేను సంపాదించిన రంగురాళ్లను శ్మశానంలోనే పాతిపెట్టి నిన్ను తీసుకుని నేను ఈ ఊరికి వచ్చేసాను. ఆ రోజుల్లో ఈ ఊరు వచ్చిన తర్వాత మన్ని ఆదుకున్నది మీ నాన్న పురాణ దోస్త్ ఇంద్రజిత్. బేటా, ఈ ప్రపంచంలో నేను పూర్తిగా నమ్మేది ముగ్గురిని: ఇంద్రజిత్ని, నిన్ను, ఆ అల్లాని. తర్వాత నా బాల్యం విద్యాభ్యాసం వేరే ఊర్లో జరిగింది. గుసబ్దిస్తంధకార స్యాత్ రొసబ్దిస్తన్నిరోధకురు అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. చూడండి పిల్లలు, గు అనే శబ్దం అంటే గు అనేది అక్షరం అంధకారాన్ని సూచిస్తుంది అన్నమాట. అంధకారాన్ని తెలుసు కదా, చీకటి. రు అనే శబ్దం అక్షరం అంధకారాన్ని తొలగిస్తూ వెలుగునిస్తుంది అన్నమాట. ఎవరైతే సరే అంధకారాన్ని తొలగిస్తూ వెలుగునిచ్చేవాడే గురువుతో సమానం. పిల్లలు అర్థమైంది కదా మీకు ఇది? ఒరే రసూలు, 5 నిమిషాలు లేటుగా వచ్చావు. ఎవరిని అడుగొచ్చావురా లోపలికి? మీ తాతను అడిగొచ్చాను సార్. ఏమిటి ఏమన్నా? అదే సార్, మా తాతను అడిగొచ్చాను. హోంవర్క్ చేయడానికి 5 నిమిషాలు లేట్ అవుతుంది తాత, స్కూల్కి వెళ్ళా అని అడిగాను సార్. ఆ బొక్కలే వెళ్ళమన్నాడు సార్. ఏమిటా అవుతున్నా? అదే సార్, ఆ తొక్కలే 5 నిమిషాలే కదా, హోంవర్క్ చేసి వెళ్ళమన్నాడు సార్. అలాగా? ఏదిరా చూపించు, హోంవర్క్ ఏం చేసి చూపించు. వెళ్ళారా? 5 ఎక్కడ రాశాను సార్. దాన్ని చూసి మా తాత కూడా మెచ్చుకున్నాడు. 5 ఎక్కలా ఉందిరా? ఇది ఔసీ నెంబర్ తీసి రాస్తారు చూడు, అలా ఉంది. కోడత పైకి మీ తాత మెచ్చుకోవడం దీన్ని చూసి. ఇంకొకసారి టైం ముందు రాకపోలేదు, చెప్తాను.
రసూలు హేరా రసూలుగా ఎగ్జామ్ ముందు వస్తా మారిపోయాడురా. కాదు సార్, మా తాత మీ మాట వినమన్నాడు సార్. అబ్బో హే మనుషులరా బాబు మీ తాత. చూసి రాయడం మంచిది కాదు. ఏ రోజు ఆ రోజు చదువుకుంటే ఈ రోజు ఇలా దిక్కు చూడట్లేదు కదరా. ఏ రోజు ఆ రోజు చదువుకోవడానికి ఇదే న్యూస్ కాదు కదా సార్. గీర సంబంధం బడి 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 రసూలు. అలా రసూల్ ఒక విచిత్రమైన కోపంతో ఆ ఊరిని తన తాతని వదిలిపెట్టి పారిపోయాడు. దాని తర్వాత బెట్టింగ్ పేకాట అంతా కలిసి చేసిందేగా. ఆ తర్వాత నుంచి నా లైఫ్ నీకు తెలుసు కదా. రసూల్, నీ కథ వింటుంటే పాత సినిమాలో తప్పిపోయిన హీరో కథలా ఉందయ్యా. ఏంటి ఏమైంది? తాత ఏమో చచ్చిపోయాడు, మనవన్నేమో వీళ్ళని కట్టేశాడు, సెల్ ఏమో పగిలిపోయింది. పొజిషన్లో నువ్వు ఉంటే నీకు అర్థమైంది. ఎల్లగా అర్థమవుతుంది రసూలు. పూర్తిగా అర్థమైందయ్యా రసూల్. రసూల్, 20,000 ఇచ్చినందుకు థ్యాంక్స్. మీ తాత వచ్చాడు, మర్చిపోలేని బహుమతిని తెచ్చాడు. తాత, ఇది నా రక్తం తాత. కూడా నా రక్తమే బేటా. బేటా, మనం అనుకున్నట్టే ప్లాన్ అంతా సవ్యంగా జరిగింది. తాత, బాబాయ్, తాత. बच्चे भाग गए सारे.
Hi, I am Tiger Man. బోల్ దాదా, నీకు ఇంకో బహుమతి తెచ్చాను. రంగురాళ్ళు, లక్షల విలువ చేసే రంగురాళ్ళు. దాదా, నీకు కూడా ఓ బహుమతి తెచ్చా. దాదా, కష్టార్జితం 10 లక్షలు దాదా. మన కష్టమే. పైసే 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 పెరగలే. పెరగలే పైసే పైసే. మా తాత ఎప్పుడు చెప్తుండేవాడు, కలిసి ఒకే ఏదో పని చేసే వాళ్ళు ఎప్పుడు త్వరగా స్నేహితులైపోతారని. ఇద్దరు మంచోళ్ళు స్నేహితులు అవడం కంటే త్వరగా. బహుశా చెడ్డవాళ్ళలో ఉన్నంత యూనిటీ మంచి వాళ్ళలో లేకపోవడం వల్ల అనుకుంటా ఈ ప్రపంచంలో మంచి మాటల్లోనే మిగిలిపోయింది, చిడిమటుకు చేతల్లోకి వచ్చేసింది. కానీ మా తాతకు అర్థం కాని విషయం ఏంటంటే, చెడ్డవాళ్ళకి ఒక ఎదవ పని చేసేటప్పుడు ఉన్నంత యూనిటీ దాని ద్వారా వచ్చే డబ్బును పంచుకునే టైంలో ఉండదు. వాటాలు ఎక్కువయ్యే కొద్దీ వరుసలు గుర్తుండవు. తాత నాకు కథలు చెప్పేవాడు, తాత నాకు నీతులు చెప్పేవాడు, కానీ ఆయన ఎప్పుడూ ఆ నీతుల్ని పాటించలేదు. డబ్బు ఎవరిని ఎలాగైనా మార్చగలదు. ఒక 7వ తరగతి వరకు కూడా చదవని ఒక కుర్రాడి చేత వాళ్ళ తాతను కూడా హత్య చేయించగలదు. ఈ ప్రపంచంలో ఏ ఫీల్డ్ని ఎంచుకున్నా ఆ ఫీల్డ్లో ఉన్న టెక్నిక్ని కనిపెట్టిన వాడే ఆ ఫీల్డ్ని ఏల్తాడు. రాబోయే రోజుల్లో క్రైమ్ అనే ఫీల్డ్ని ఏలబోయే రసూల్ ఈ విషయాన్ని ముందే గుర్తించాడు. మంచి అనే ఫీల్డ్లో కావాల్సింది యూనిటీ అని, చెడు అనే ఫీల్డ్లో కావాల్సింది ఇండివిజువాలిటీ అని. అవును, రసూల్ చెప్పింది నిజమే. మంచి మాటల్లోనే మిగిలిపోయింది, చెడు చేతల్లోకి వచ్చేసింది. సల్ల 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 సల్లమని మరిగే రక్తం ఎరుపు